నడిపించాడు కదా. అందరిని కూడా ఆయన ఆయన బలమైన రెక్కల చాటున మనల్ని అందరిని కూడా బలపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సజీవునిగా కూడా మనల్ని నిలబెట్టుకున్నాడు కదా. ఈ 51వ కీర్తన చదువుకునే ముందు, ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దీనులము ప్రవ్వా ప్రభువా అని పిలవడానికి కూడా అర్హత లేని మాకు పరిశుద్ధాత్మ తండ్రి, నీ అర్హమైన పాత్రలుగా, నీ బిడ్డలుగా, నీ స్వాస్యముగా మమ్మల్ని నిలబెట్టుకుని ఉన్నావు తండ్రి. ప్రవ్వా ఇదిగో నా తండ్రి, ఈ సమయము ఈ క్షణములో ప్రవ్వా ఈ విధముగా మమ్మల్ని అందరిని కూడా ఈ విధంగా నేను ధ్యానం చేసుకోవడానికి ఇచ్చావంటే ప్రభా, కేవలము అయా నీ ఉచితమైన కృప, నీ కృప ఇచ్చినందుకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రవ్వా. నైనా ఆరాధనలోనికి వెళ్లే ముందు ప్రవ్వా నా తండ్రి, ఎక్కడైనా ఏ విధముగా చేతనైనా ప్రభా నేను నొప్పించామో బాధ పెట్టామో మాకైతే తెలియదు. అయితే మమ్మల్ని బలపరిచేది నీ వాక్యము, మమ్మల్ని స్థిరపరిచేది నీ వాక్యము కనుక ప్రభా, ఆరాధనలో నీ ఆత్మను మేము నింపుకోవాలంటే ప్రభా నా తండ్రి మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవాలి కనుక ప్రభా నీ శక్తినివ్వండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి. హృదయపూర్వకంగా, శారీరకంగాను, ఆత్మీయంగాను, స్పిరిచువల్గా, ఆత్మలో మేమందరం కూడా ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని మేము నీకు సమర్పించుకునే అభిషేకం దయచేస్తారని నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రతి నెలలోనూ మనము బల్లలోనికి వచ్చే ముందు ఈ కీర్తన మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం కదా. ఈ కీర్తన మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం. ధ్యానం చేసుకుంటూ ఉంటాము, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. అదే విధముగా మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ వాక్యాలను ఎత్తుపట్టుకుని మరీ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ వాక్యం గుర్తు చేసుకున్నప్పుడల్లా మనకేమనిపిస్తుంది అంటే, దావీదు నాతాను ప్రవక్త ద్వారాగా దావీదుని సరిచేయబడ్డాడని, పాపములో ఉన్నప్పుడు ఆయన ఆ పాపం ఏమయ్యున్నదో కనుక్కోలేని స్థితిలో ఉన్నాడు గనక తన రాజును ప్రవక్తను పంపించి తన రాజును సరిచేయబడటానికి అన్నట్టు మనము 51వ కీర్తన చదువుకున్నప్పుడల్లా మనము ఆ విధముగా ఫస్ట్ వచ్చేది తలంపు అదే వస్తుంది కదా. అయితే అది అనుకున్న తర్వాత ఈ వాక్యమును మనము ధ్యానం చేసుకుంటూ కూడా ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మన తలంపులను, మన ఆలోచనలను అప్పచెప్పుకుంటాం. అప్పచెప్పుకుని ఏమని అడుగుతాము? దేవా నీ కృప చెప్పిన నన్ను కరుణించమని చెప్తాం. నీ వాత్సల్యము చెప్పిన, నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన ఏమని చెప్తామండి? నా అతిక్రమములను, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. అయితే ఈ వాక్యమును ఎత్తుపట్టి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము, ధ్యానం చేస్తూ ఉంటాము, కన్నీటితో అడుగుతూ ఉంటాం. అయితే నిజంగా మన యొక్క అతిక్రమములను, మన పాపములను, మన దోషములను మనము గనక ఎత్తి పెట్టి గనక దైవజనుడు గనక మాట్లాడితే, లేకపోతే నీ హృదయములో దేవుడు పెట్టిన ఆత్మ అంతరంగ పురుషుడి ద్వారాగా మనతో దేవుడు మాట్లాడితే మనము దానిని యాక్సెప్ట్ చేసినట్టు ఉంటామా, లేకపోతే దానిని ప్రక్కన పెట్టేటట్టు ఉంటామా? దేవుని దైవజనుడు మాట్లాడినప్పుడు, దేవుని దాసులు ఎవరైనా సరే ఈ అనుసంధంగా ఒకవేళ మాట్లాడినట్టయితే, ఇది నాకు కాదు, నేను ఎక్కడ కూడా ఏ విధముగా కూడా దేవుణ్ణి ఆయాసపరచటలేదు, ఏ విధంగా కూడా దేవుని దుఃఖపరచటలేదు అనే ఒక ఆలోచన చేత మనల్ని మనము మభ్య పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థన చేస్తాము, దేవుని సన్నిధిలో అడుగుతాము, దేవా నా అతిక్రమములను తుడిచివేయము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన నా అతిక్రమములను అని అడుగుతాం. అడిగేటప్పుడు
మనము ఎట్లా అడుగుతున్నాము, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తున్నాము, నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటప్పుడు మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకునే వారముగా ఉంటున్నామా లేదా? మన పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి దేవునితో యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రావడానికి ఒక కారణం మనందరికీ తెలుసు. ఎందుకు వచ్చారు ఆయన? భూమి మీదకి ఎందుకు వచ్చారు? అయితే శిష్యులు యేసు ప్రభుతోటి వస్తూ ఆయన సహవాసములోనికి వస్తూ ఆయన వెంబడించేవారుగా ఉంటున్నారు. అయితే దేవుడు వచ్చిన కారణం ఏమయ్యిందో ఆయన శిష్యులకు తెలుసు కదండి. అయితే ఎందుకు ఈ ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుంటున్నాము అని అంటే, దేవుడు మరి చెప్పినది తన ప్రవక్తలు చేశారు, వాళ్ళ ఆచరణలో పెట్టి మనకి గ్రంథములను లిఖించారు. ఎందుకు పెట్టారు? అది చదివి మనము దాని ప్రకారంగా ఏది విడిచిపెట్టాలో, ఏది పొందుకోవాలో, ఏ విధంగా దేవుని అడగాలో అనే ఉద్దేశము చేత దేవుని యొక్క గ్రంథములో మన కొరకు, మనల్ని సరిచేపట్టు కొరకు ఆయన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. అయితే పేతురుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము ఇక్కడ పేతురుని తన ప్రథమ శిష్యుడిగా ఆయన శిష్యులందరితో పాటు పేతురుని పెద్దయినగా ఉన్నాడు గనక యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రథమ శిష్యుడిగా ఉన్నాడు కదా, మనందరికీ తెలిసిన విషయమే. అయితే శిష్యుడు ఈయన ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని వెన్నంటే ఉంటాడు. ఆయన చెప్పిన పనులను చేస్తాడు. శిష్యులందరికీ తెలిసింది ఏంటంటే పేతురు యేసు ప్రభు వారిని బాగా ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు అని మాత్రం తెలుసు శిష్యులకి. అలాగే పేతురు కూడా అలాగే అనుకుంటాడు, నేనే ఎక్కువ యేసు ప్రభుని ప్రేమిస్తున్నాను అని. అయితే ఈయన్ని నేను జ్ఞాపకం చేసుకోవడానికి, మన మధ్యలో ఈ విధంగా ధ్యానం చేసుకోవడానికి పేతురు ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన వెంబడించాడో, ఆయన సహవాసములో ఉన్నాడో, దాని ప్రకారంగా మనము కూడా ఆయన సహవాసములు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో నేను దేవుని సన్నిధిలో అడిగేటప్పుడు దేవుడు నాకు ఇచ్చింది, నాకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ ఆలోచన పెట్టాడు. అయితే పేతురు 16వ అధ్యాయము 13 నుంచి మనము ధ్యానం చేసుకున్నట్లయితే, యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేయనే కాని నరుడు నీకు బయలుపరచలేదు. ఒక్క నిమిషం. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులతో ఏమని మాట్లాడుతున్నాడు? అసలు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? ప్రజలు ఏ విధంగా చెప్పుకుంటున్నారు? నా కోసం ఏమనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చెప్పారు. ఆ చెప్పినప్పుడు పేతురు ఏమని మాట్లాడాడు? పేతురు సజీవుడువైన దేవుని కుమారుడువు అని చెప్పాడు. అయితే ఈ విధముగా చెప్పడానికి గల కారణం, ప్రతి దానికి పేతురు తొందరపడతాడు. కానీ ఆయన చెప్పేది ఏమని చెప్పాడు? సజీవుడువైన దేవుని కుమారుడువని ఈయన చెప్పినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుప్రభు ఏమన్నారు? నీకు తండ్రి బయలుపరిస్తేనే గాని మనుషులు బయలుపరిచింది కాదు అని చెప్పాడు. అయితే అక్కడ ఏమని చెప్పాడు? ఇంకా కింద వచనంలో 18 చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానని చెప్తున్నాడు. అయితే ఇక్కడ శిష్యులందరి ఎదురుగుండా ఇక్కడ ఏమని చెప్పాడు? ప్రతి శిష్యుడు ఒక్కొక్క విధంగా చెప్పాడు. ఏలియా అని ఒకడు, యోహాను అని ఒకడు, ఆళ్ళని ఈళ్ళనన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. అయితే పేతురు ఏమని చెప్పాడు? సజీవుడైన దేవుని కుమారుడు అని. ఇలా చెప్పినప్పుడు పేతుర్ని శిష్యులందరికంటే కూడా ఏమన్నాడు? సంఘపు తాళపు చెవులు ఇస్తున్నానని చెప్పాడు. నీవు బండవు, నీ మీద నా సంఘమును కడతాను, పరలోకపు తాళపు చేతులు ఇస్తున్నాను అని ఇక్కడ ఏమని చెప్పాడు? ఈయన్ని చాలా మెచ్చుకున్నాడు కదా. పేతుర్ని ఇక్కడ ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ శిష్యులందరికంటే కూడా ఎక్కువ ఎవరిని హైలైట్ చేశాడు? పేతుర్ని హైలైట్ చేశాడు. హైలైట్ చేసి ఏమన్నాడు? నీకు పరలోకపు తాళవ చేతులు ఇస్తాను. ఇంకా కింద వచనాలు మనం ధ్యానం చేస్తాం. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందును. అంటే దేవుడు చక్కని ఈయనకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసినట్టు ఇక్కడ ఉంది. అదే విధంగా ఇక్కడ శిష్యులందరికంటే కూడా పేతుర్ని చక్కని బాధ్యతనిచ్చినట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మనిషి కుమారుడు అప్పచెప్పుకునే దినము రాబోతుంది అని చెప్తున్నాడు కదా. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుని కుమారుడు అప్పచెప్పుకోవాల్సిన తండ్రి చిత్తం నెరవేర్చుకునే విషయంలో ఆ ప్రాసెస్ లో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్పాడు అనంటే, కింద పేతురుకు తొందర ఎక్కువ కదా, ఏమని చెప్పాడు? ఎక్కడంటే 22 చదవండి. పేతురు చాలు. ఇక్కడ ఏమని చెప్పాడు? పేతుర్ని చక్కగా నువ్వు చాలా ప్రార్థనాపరుడువు, శిష్యులందరికీ కూడా గైడెన్స్ ఇచ్చేవాడువు, నువ్వు చాలా గొప్పవాడివి అని కొన్ని రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే చూడండి, మనకు తెలియకుండానే శత్రువు చేతికి ఎలా అప్పచెప్పుకోబడుతున్నామో అనేది ఇక్కడ పేతురు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అక్కడ దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కదా. అది శిష్యులతో పంచుకుంటున్న సమయంలో ఏమన్నాడు? చెయ్యి పట్టుకుని అలా జరగటానికి వీలు లేదు అంటే శత్రువు ద్వారాగా ఈయన మాట్లాడుతున్న వెంటనే ఏమని చెప్పాడు? సాతానా నా వెనుకకు పో. ఇట్లాగా దేవుడు పేతురుతో మాట్లాడిన వెంటనే మీరు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ పేతుర్ని హెచ్చించాడు. చక్కని అభిషేకాన్ని ఉన్నది, నీకు సంఘపు తాళపు చేపులు ఇస్తున్నాను, భూమి మీద ఏదైతే బంధిస్తావో పరలోక రాజ్యం అన్నీ చెప్తాడు కదా. చెప్పిన వెంటనే సాతానా నా వెనుకకు పో. శిష్యుడిని అక్కడ పేతుని అన్న వెంటనే పేతురు ఏమైనా నొచ్చుకున్నట్టుందా? అండి? ఏమని చెప్పాడు? సాతానా నా వెనుకకు పో. ఇట్లా చెప్పిన వెంటనే నిజానికి మనము దేవుని సహవాసములో ఉంటున్న మనం ఏ విధంగా ఆలోచన చేస్తాం? సహవాసములో ఉంటున్నాడు పేతురు, యేసుప్రభుకి ప్రథమ శిష్యుడిగా ఉంటున్నాడు పేతురు. అయితే వెంటనే ఆయన ఏమని చెప్పాడు? సాతానా నా వెనక పోని. పేతుర్ని ఎస్పెషల్ పేతురు ఎంక చూసి అన్నాడు అదే మాట, బిడ్డ నువ్వు ఎక్కడో తొందరపడుతున్నావు, నీలో శత్రు పనిచేస్తుంది అని ఒకవేళ గనక మనల్ని ఎవరినన్నా కానీ దేవుని సేవకుడు అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. రాబోతున్న దినాలు భయంకరమైన గడ్డు దినాలు, భయంకరమైన దినాలు. సరిచేయబడాలని మనం అడుగుతున్నాం. 51 కీర్తన మన ధ్యానం చేస్తున్న ప్రకారంగా అడుగుతున్నాం కదా. నన్ను నువ్వు బాగుగా కడుగు, నా అతిక్రమ దోషములన్నిటినీ అడుగుతున్నప్పుడు పేతురు మాట్లాడిన విధముగా పేతురుని అన్నట్టు మనల్ని కనుక ఆయన చక్కని దేవునికి ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా, కొండలనక గుట్టలనక ఏ చోటుకు వెళ్ళినా కూడా పేతురు యేసు ప్రభుతో వెన్నంటే ఉంటాడు. ఉన్నటువంటి ప్రథమ శిష్యుడిగా ఉంటున్న ఈ పేతుర్ని సాతానా నా వెనకపో. నన్ను అన్నాడా? నేను ప్రథమ శిష్యుడిగా ఉన్నాను, మీ అందరికీ తెలుసు కదా అని ఆంధ్రని వాళ్ళని అనేసి
అన్నాడు. ఇంత అన్నాడు. నేను యేసు ప్రభుతో ఉండను. యేసు ప్రభు సహవాసంలోనికి రానే రాను. ఏమన్నా అనుకోండి. నేను నా కుటుంబాన్ని విడిచిపెట్టాను. నా వృత్తిని విడిచిపెట్టాను. నన్ను మరి ప్రతి విషయంలోనూ తిన్నా తినకపోయినా ఆయనతోటి నేను వెంబడిస్తూ ఉన్నాను కదా. అయితే అంతమందిలో సాతానా వెనుకపో అంటాడా అని మన హృదయం అంత కలవరం అయిపోతుంది కదా. నూతన సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నూతన సంవత్సరంలో మనం అడిగినది దేవుడు అనుమతిస్తే మన పరిస్థితి నొచ్చుకునే వరముగా ఉంటున్నామా, సరిచేయబడుతున్న వరముగా ఉంటున్నామా? అదే యోహాను 21 లాస్ట్ వచ్చింది. ఒక్క నిమిషం. పేతురుని అడుగుతున్నాడు. పేతురు, నన్ను నువ్వు ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. చదవండి అమ్మా. 15 నుంచి చదవండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇక్కడ 3 times అడుగుతాడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులను మూడోసారి కలుసుకోవడానికి వచ్చేటప్పుడు పేతురుని ఏమడుగుతున్నాడు? శిష్యులందరికంటే ఆయన సిలువ వేయడానికి మరి వారు తీసుకెళ్ళిపోయినప్పుడు ఆయన ఆతృత, పేతురులోని ఆతృత శిష్యులందరికంటే కూడా ఆతృత ఎట్లా ఉంది? ఆయన సిలువ వేయడానికి ఏం చేస్తున్నారో చూద్దామని శిష్యులందరికంటే కూడా ఈయన పరుగులెట్టుకుంటూ యేసు ప్రభుని వెంబడించాడు. వెంబడించిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత శిష్యులందరి దగ్గర అందరు ఎదురుగుండా ఏమని చెప్తున్నాడు ఈయన? వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నావా? వాళ్ళందరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ఇష్టపడుతున్నావా అని అంటే, ఇష్టపడతాను. మూడవసారి ఏమని చెప్తున్నాడమ్మా? మూడవసారి చదవండి అది. ఒకసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన వ్యసన పడ్డాడు, కానీ యేసు ప్రభు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? అర్థమవుతుంది కదండి. వ్యసన పడ్డాడు. ఎందుకంటే పదే శిష్యుల దగ్గర ఈ విధంగా అడిగితే నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. కానీ యేసు ప్రభు ఒక్క మాట అనలేదు. యేసు ప్రభు సాహసం నుండి ఒక్క అడుగు బయట పెట్టలేదు. ఏమన్నాడు ఆయన? నువ్వు ఎరుగుతావు కదయ్యా, హృదయాంతరంగా ఎరిగిన తండ్రివి, నీకే తెలుసు నా గురించి ఏంటో అని. ఇవన్నీ భరించాడు కదండి, ఇవన్నీ తట్టుకున్నాడు కదా పేతురు. అయితే పేతురికి ఆయన ఆరోహణమైన తర్వాత చక్కని అభిషేకము చేత వాడబడ్డాడు. ఎన్ని మాటలన్నా, శిష్యులు నొచ్చుకున్నా, శిష్యులు ఏమనన్నా, తండ్రి అయిన దేవుడు ఏదన్నా యేసు ప్రభుని విడిచిపెట్టలేదు గనక అదే అపోస్తల కార్యము 5:15 మనం ధ్యానం చేసుకున్నట్లయితే చక్కని అభిషేకాన్ని ఇక్కడ పేతురికి దేవుడిస్తాడు. అతని నీడ అయినను పడవలెనని మంచము మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణములు జనుల రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చాలమ్మ. ఇక్కడ మనం చదివాం కదా, విన్నారు కదా, అందరం విన్నారు కదా, అర్థమైంది కదా. పేతురు గనక యేసు ప్రభు, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా లేకపోతే సాతానా నాయనకి పో, ఇట్లా ఆయన అనే టైములో వెళ్ళిపోయి ఉంటే మరి ఈయన యొక్క ఆశీర్వాదం పొందుకునేవాడా? మరి పుట్టుగొడ్డువాడు అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ తీయొద్దులేండి అది. అక్కడ ఆయన ఏదో సహాయం కొరకు వచ్చారు, వీళ్ళ దగ్గర ఏదో దొరుకుతుందన్నప్పుడు యేసు నామమును బట్టి మాత్రం ప్రార్థన చేసిన అక్కడ విడుదల వచ్చింది కదా, ఆయనకి అక్కడ స్వస్థత వచ్చింది. అయితే ఇక్కడ ఏమైంది? ఈయన వెళ్ళుతున్న సమయంలో ఈయన నీడబడి అనేకులు స్వస్థత వచ్చింది అని ఇక్కడ మనం చదువుతున్నాం. ఒట్టినే వచ్చిందా ఈ స్వస్థత? ఎంత హృదయంలో నొచ్చుకుని ఉండొచ్చు. కుటుంబాన్ని విడిచిపెట్టాను, అది చేశాను, ఇది
ఎక్కడ నొచ్చుకోలేదండి. ఎక్కడ నొచ్చుకోలేదు. కనుకనే దేవుని యొక్క అభిషేకాన్ని ఇక్కడ పొందుకున్నాడు పేతురు. పేతురు పొందుకున్నాడు. పేతురు ఒక్కడైనా పొందుకోవడం, మనం పొందుకోవడం. దేవుడు పేతురికే ఇచ్చాను. నాతో వెంబడించాడు గనక పేతురు నేను ఇష్టపడ్డాను. పేతురికే ఇస్తాను. మీరు నన్ను ఇష్టపడట్లేదని మనల్ని విడిచిపెట్టేసే తండ్రా మన దేవుడు? ఆయన పక్షపాతం కలిగిన వాడా? కాదు కదా. పేతురికి ఇచ్చినట్టు దేవుడు మనకి ఇవ్వడా? ఇస్తాడు. కానీ ఎలా ఇస్తాడు? ఆయన మన అతిక్రమములను తుడిచివేయాలని మనం ఇష్టపడితే మన పాపపు దోషములన్నిటినీ విడిచిపెడతాను, నన్ను కడుగు అని 51 కీర్తనలో ఉంటది కదా. చదవండి మరి ఒకసారి. 2వ వచనం. ఉమ్, 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 ఉమ్. ఒక్క నిమిషం. నా అతిక్రమలకు తెలిసి ఉన్నవి. నీ వాత్సల్య పోహలని చెప్పిన నా అతిక్రమములను తుడిచివేయము. ఇలా మనం అడుగుతున్న సమయంలో పేతుని ఫిల్టర్ చేసినట్టే మనల్ని కూడా తండ్రి అయిన దేవుడు ఫిల్టర్ చేస్తే ఎంతవరకు నిలబెడతాము ఎవ్వరికీ చెప్పొద్దు. నీ అంతరంగము నీకు దేవుడు అది ఎట్లా అంటే ఒక జడ్జిమెంట్గా ఉన్నది. నీ అంతరంగము, మన హృదయ అంతరంగము ఒక జడ్జిమెంట్గా ఉంది. మనల్ని మనమే మన హృదయముతో మనం మాట్లాడుకోవాలి. మనల్ని మనం అడగాలి, నేను ఈ విధంగా అంటే ఎంతవరకు నిలబడతాను నా ప్రాణమా? ఏ విధంగా సరే పేతురు నిలబడ్డాడు కనుక గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. నేను కూడా నా అతిక్రమ పాపములు తీసివేయాలని నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. బల్లకెళ్లే ముందు ప్రతిసారి కూడా నీ సన్నిధిలో నేను ఇది ధ్యానం చేస్తున్నాను. సేవకుల ద్వారా మాట్లాడుతున్నావు. అయితే నన్ను నువ్వు కడుగుతున్న సమయంలో నేను ఎక్కడ కూడా నొచ్చుకోవడానికి వీలు లేదు. అలా నొచ్చుకుంటే పేతురికి అనేక మంది రోగులను స్వస్థపరిచే అభిషేకము పేతురికి వచ్చేది కాదు. అదే విధముగా మనము మోషే కొరకు, మీ అందరికీ తెలిసిన విషయం మోషే కొరకు. అయితే మోషే యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు మాట్లాడిన దాని తర్వాత 40 సంవత్సరములు తండ్రితో సహవాసములో ఉన్నాడు. ఆయన ప్రజలను ఆ యొక్క మరి ఫరో చేతిలో నుండి, బానిసత్వం నుండి విడిపించబడటానికి మరి తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఎడారిలో మరి ఆయన ప్రజలను ఎన్నో అవమానాలు పడుతూ, ఎంతగానో నలగొట్టబడుతూ, వాళ్ళ సంరక్షణ మొత్తం బాధ్యత మోషే మీద పడి, మోషే 40 సంవత్సరములు ప్రజల విషయంలో బాధ్యత కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమన్నాడండి? ద్వితీయోపదేశకాండము ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఎండింగ్ లో? నువ్వు కానాను దేశంలోనికి వెళ్ళవని చెప్పేసి అంటున్నాడు. ఇశ్రాయేలు 7వ వచనం నుంచి చదవండి. 34 ద్వితీయోపదేశం. అది కదండి. ఆయన కానాను దేశానికి నువ్వు వెళ్ళవు. ఇక్కడనే 34 నుంచి చదివితే ఉంటుంది. 34. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశం అంతటా, నఫ్తాలి దేశం, ఎఫ్రాయిం మనష్షే దేశమును, సముద్ర యూదా దేశం అంతటికి దక్షిణ దేశమును, సోయారు, ఈ చెట్లు ఎరుకో, ఇది చదవండి ఒకసారి. ఆయన సంతానానికి ఇస్తానని చెప్తాడు. ఈయనకి మాత్రం కానాను దేశంలో అడుగు పెట్టే అనుమతి ఇవ్వను అని చెప్తాడు. చాలు. ఇక్కడ మోషేకి ఏమని చెప్పాడండి? నీవు నా ప్రజల విషయంలో నువ్వు ఇంతగా చేసినా నిన్ను మాత్రము ఎక్కడికి వెళ్ళను అంటున్నాడు? కానాను దేశానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వను అని చెప్తున్నాడు. చూడండి, మోషే ఎంత శ్రమ పడ్డాడో మనందరికీ తెలుసు. 5 కాండాల్లో మనం చదువుతుంటాం. ఆది నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే ఎంత శ్రమ పడ్డాడో
ఆయన ప్రజల కొరకు ఎంతగా అవమానించాడో అసలు ఒక్కొక్కసారి అయితే ప్రజలు మోషేని ఎక్కడ రాల్చి కొడతారో అన్నంత విధిగా ఇక్కడ ప్రజల ద్వారాగా అవమానిస్తాడు. అయితే మోషేకి ఇచ్చే బిరుదేంటి? మోషేని ఏమని పిలిచాడు దేవుడు? అంత నమ్మకముగా ఉండడానికి ఎంత నెలకొట్టుబడి ఉంటాడండి, ఎంతగా ప్రయాసపడతాడు. అది మరి నిర్గమాకాండము ఇక్కడ ఏమని ఉన్నది చూడండి, 33 అధ్యాయము 20వ వచనం చూడండి. మరియు ఉమ్, ఆయన, ఉమ్, నీవు నా ముఖమును చూడజాలవు, ఉమ్, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనిను. ఉమ్. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది. ఓకే, ఇది మీకు తెలిసింది కదా. ఏమని చెప్తున్నాడు? యేసు తండ్రి అయిన దేవుడిని ముఖాముఖిగా చూసే ఒక గొప్ప అభిషేకము, గొప్ప అవకాశం ఎవరికి వచ్చింది? అదే పైన ఏమని చెప్తున్నాడు 11వ వచనంలోను? మనుషుడు ఉమ్, యెహోవా మోషేతో ఉమ్. ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చాలా. ఒక మనిషి తన స్నేహితుడు ఎలా మాట్లాడతాడో అదే విధంగా మోషేతో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనము చదువుకుంటున్నాం. అంటే ఇక్కడ ఎవ్వరికి ఇవ్వలేనటువంటి ధన్యత ఇప్పటి వరకు మోషేకి ఇచ్చాడు. ఒక ఒక స్నేహితుడితో మాట్లాడే అంత చనువు, అంత గొప్ప అభిషేకము, అంత మరి ఏమని చెప్పాలంటే మంచి అవకాశం కూడా మోషేకి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎవ్వరు ఆయన ముఖమును చూసే అంత 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 అభిషేకము, అంత అవకాశము ఎవ్వరు పొందుకోకపోయినా తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇచ్చాడు. అయినా కానాను దేశానికి వెళ్ళడానికి అనుమతి లేదు. మనము సంఘములో ఇంత పని చేస్తున్నాము. ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన చేయవలసింది. సంఘములో ఇంత పని చేస్తున్నాము, ఇంత కన్నీరు కారుస్తున్నాము, ఎంత ప్రార్థన చేస్తున్నాము, మరి నాకు ఇవ్వట్లేదు ఈ ధన్యత, నాకు రావట్లేదు ఈ అవకాశము అని మన హృదయంలో ఎంత నొచ్చుకుంటాం కదా. పేతురు మోషే 40 సంవత్సరములు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తిండి లేక, నిద్ర లేక, తను ఎంతగా శ్రమ పడ్డాడో, ప్రజల చేత అవమానించబడ్డాడు, ఎన్నో ఇక్కట్లు పడ్డాడు. అయినా ఒక స్నేహితుడు వలె మరి మోషేతో దేవుడు ఉన్నప్పటికీ ఎవ్వరు చూడలేని యొక్క అవకాశము ఈ యొక్క మోషే పొందుకున్నప్పటికీ కానాను దేశానికి అర్హత లేని యెహోషువకి దేవుడు ఇచ్చాడు. అలా చెప్పినప్పుడు మోషే, నీకు కానాను దేశానికి వెళ్ళడానికి అనుమతి లేదన్నప్పుడు ఎవరికి ఇస్తావు ప్రభు అని అంటే తండ్రి అంటే యెహోషువకి ఇస్తున్నా. యెహోషువకా? నా పనివాడికా? నా దగ్గర ఉన్నవాడికా ఇస్తావా అని నొచ్చుకోలేదు ఎక్కడ. మనము ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు మనకి. ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా మన ఆత్మీయ యొక్క స్థితి ఎవరికి ఇచ్చాడండి దేవుడు? ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. ఎవరికి ఇవ్వని ధన్యత. ఈ కరోనా సమయంలో కానీ, రాబోతున్న దినాల్లో కానీ, ఈ యొక్క భయంకరమైన గొడ్డు పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన చెప్పమంటారు, ప్రత్యేకమైన అవకాశం ఇచ్చాడు అని అంటే ఏంటండి? దేవుడు మోషేకి ఇవ్వలేనటువంటి ధన్యత దేవుడు మనకిస్తున్నాడు ఇప్పుడు. ఆయన ఎందుకంటే ఎందుకు ఇస్తున్నాడని ఇంత ఎలా మాట్లాడుకుంటున్నాము అని అంటే, ఇది రాయబడింది గనక మనము సరిచేసుకోవడానికి అవకాశం ఉంది మనకి ఇప్పుడు కదా. వాళ్ళకి ఆయన శిష్యులకి, మన పితరులకు ఇవ్వలేనటువంటి ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు గనక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది చదువుకున్నాం కదా, ఇది ధ్యానం చేసుకుంటున్నాం గనక ఓకే, మోషే సలుగుకోలేదు, నొచ్చుకోలేదు, మరి ఇంత ప్రయాసపడి మనం ఎక్కడికి వెళ్ళడానికి మనం ఆయన పర్లోక రాజ్యానికి వెళ్ళడానికే కదా. మరి ఇంత చేసిన పర్లోక రాజ్యం మనకంటూ ఒక స్థానం లేకపోతే మన జీవితం ఎందుకు? అయితే ఇక్కడ మోషేకి కానాను దేశం వెళ్ళకపోయినా దేవుడు మనకిస్తాడు. ఆయన అక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయన ఆరోహణం అయ్యాడు. ఇక్కడ ఇదే ఇక్కడ చూద్దామండి, మత్తయి సువార్తలోని 17
2వ వచనం నుంచి చూడండి. 17 చదవండి. అదే. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా. చాలండి, ఇక్కడ కనిపించేది అంతే. తండ్రి అయిన దేవుని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు తేలినప్పుడు ఎవరు కనిపించారండి? మోషేకి కనిపించారు, ఏలియాకి కనిపించారు. అక్కడ ఒక పన్నశాల వేసుకోవాలని పేతురు యేసు ప్రభుతో అంటున్నాడు. అంటే పేతురు ఈయనకి అక్కడికి వెళ్ళకపోయినా సనిగుకొని ఉంటే గనక, మోషే నాకు ఇవ్వలేని ధన్యత నా పక్కనున్న యెహోషువకి ఇచ్చావనకలా అని ఉంటే గనక ఇక్కడ ఆరోహణం అయ్యేవాడా? మోషే అయ్యేవాడా? ఎవరితో వచ్చాడు ఇక్కడికి? ఏలియాతో వచ్చాడు. ఇక్కడ ఆరోహణం అయ్యేవాడు కాదు. పేతురు సనిగుకొని వెళ్ళిపోయినట్లయితే వాళ్ళని చూసే ధన్యత పేతురు కూడా వచ్చేది కాదు. అయితే ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అదే రాజులు 2వ రాజుల గ్రంథంలో మీ అందరికీ తెలిసినట్టు మాత్రమే 2వ రాజుల 5వ వచనంలో అక్కడ సిరియా సైన్యాధిపతుడు అక్కడ ఆయనకున్న కలిగినటువంటి పరిస్థితిని బట్టి అక్కడ ఎవరి దగ్గరికి వస్తాడు? ప్రవక్త దగ్గరికి వస్తాడు. అయితే ఈ ప్రవక్త దగ్గర అసిస్టెంట్ పాస్టర్గా చేస్తూ ఉంటాడు గెహజీ. అయితే ఈ యొక్క గెహజీ ఆయన సహవాసంలోనే ఉంటూ ఉంటాడు. ఎవరితోటి? ప్రవక్తతోటి ఉంటానే ఉంటాడు. దేవుని కార్యాలు చూస్తూనే ఉంటాడు. దేవుని అద్భుత కార్యాలు చూస్తూనే ఉంటాడు. ఇక్కడ సిరియా సైన్యాధిపతి ద్వారా కూడా దేవుడు కలిగినటువంటి స్వస్థతను కూడా ఈయన చూసే ఉన్నాడు ఇక్కడ కదా, చూసే ఉన్నాడు. చూసినప్పటికీ కూడా ఆశించకూడని దాని విషయంలో ఆశించాడు. ఏమి పొందుకున్నాడు? ఆశించకూడనిది ఆశించాడు. పొందుకునేదేంటి? వీళ్ళు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ, ఎలాంటి అవమానాలు వచ్చినప్పటికీ, ఘనత వచ్చినప్పటికీ, మరి ఒకవేళ మోషే అనుకుని ఉండొచ్చు, ఇంత కష్టపడ్డాను, నీ ప్రజల కొరకే నేను కష్టపడ్డాను, నాకు ఆ కానాన్ దేశం లేకపోతే వీళ్ళందరి దగ్గర నా పరిస్థితి ఏంటి, నా అహం ఏమైపోతుంది అని ఇక్కడ అని ఉన్నాడా? ఇక్కడ అన్నట్టు మన గ్రంథంలో లేదు. కానీ గెహజీ ఏం చేశాడు? దేవుని సాహసంలోనే ఉంటున్నాడు. దేవుని చేసే ఆశ్చర్యకార్యాలు చూస్తూనే ఉన్నాడు. అక్కడ వచ్చే ఆ సైన్యాధిపతి యొక్క వచ్చే స్వస్థత కూడా చూశాడు. కానీ ఏం పొందుకున్నాడు? కుష్ఠరోగం. అంటే దేవుని ఆశీర్వాదము తనే కాదు, తన వంశానికి కూడా వచ్చేసింది. అయితే పేతురు కానీ, మోషే కానీ, మన పితరులు ఎవరైనప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ వాళ్ళు తట్టుకున్నారు కనుక దేవుడు వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇచ్చాడు? అభిషేకం ఇచ్చాడు. మనము ధ్యానం చేసుకుని నీడ పడితేనే వచ్చింది. అయితే మనము ప్రతి వారము కూడా, ప్రతి నెల కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక ఇక్కడ యుస్సోపుతో 7వ వచనము, యుస్సోపుతో నా పాపము హిమము కంటే నీవు నన్ను కడుగుము. మరి ఒప్పుకుందామా మనం? హిమము కంటే తెల్లగా కడగాలని, ఎలాంటి స్థితి వచ్చినా తట్టుకుంటామని మన హృదయములో ఎవరి దగ్గర అనవసరం లేదు, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పనవసరమే లేదు. మన హృదయంలో ఏముంది? దేవుడు పెట్టే అంతరంగం ఉంది. అంతరంగంతో ఎలాంటి స్థితి వచ్చినా మా పితరులు తట్టుకున్నారు కనుక గొప్ప అద్భుత కార్యము, గొప్ప అభిషేకము వారికి వచ్చింది కనుక దేవా నీవు నన్ను హిమము కంటే తెల్లగా, మచ్చ డాగు లేకుండా నీ శరీరములోను నీ రక్తములోను పాలు పొందులు. ఆయన ఎంత పవిత్రుడు, ఏ పాపము లేనోడు. ఆయనకి అన్ని శ్రమలు వచ్చినాయి. అయ్యా నీ రక్తములో మేము పాలు పొందుకుంటున్నాము. నీ శరీరంలో మేము మరి శరీరంలోనూ నీ రక్తంలో పాలు పొందుకుంటున్నాం. మేము నీ యొక్క మరి ఏ యొక్క కళంకం లేని వాడుకుంటున్నా నిన్ను పోలి నీ స్వాస్యముగా ఉండాలి అని మనము దేవుని చేతికి అప్పచెప్పుకునే వారముగా మనం ఉండాలి. దేవా నువ్వు నన్ను కడుగుము, సోపుతో హిమము కంటే తెల్లగా నువ్వు నన్ను. ఒప్పుకుందామా? మరి ఎలాంటి స్థితి వచ్చినా ఈ నూతన సంవత్సరంలో గట్టి తీర్మానం మనం తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే రేపు ప్రొద్దుట రాబోతున్న ఆ రోజులు, మరి ఎలాంటి రోజులు వస్తున్నా చెప్తున్నారు కదా సేవకులందరూ. 25వ సంవత్సరం ఎట్లాంటిదో అనేది చెప్తున్నారు కదా. ఈ సంవత్సరమును మనము తట్టుకుని నిలవాలి అనంటే దేవుడు మనల్ని కడగటానికి
పవిత్రపరచడానికి, శుద్ధీకరించడానికి, మన అతిక్రమ పాపములన్నిటి నుండి విడిపించబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం సిద్ధంగా ఉండాలా వద్దా? ఉందామా? ఆయన శరీరంలోను ఆయన రక్తంలో పాలు పొందుకోవాలంటే ఆరాధనలోనికి వెళ్ళే ముందు ఖచ్చితంగా అయ్యా 51వ కీర్తన మనందరం కూడా చదువుకుంటూ ప్రార్థన చేస్తాం కనుక దీనిని నేను ఒప్పుకుంటున్నాను, దీని ప్రకారంగా నేను నడుస్తాను, ఏ విధమైన పరిస్థితి వచ్చినప్పటికీ నీ సన్నిధిలో నిలిచి ఉంటాను అని మనము హృదయంలో అనుకుంటే తండ్రి అయిన దేవుడు దాన్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. మనం ఒక అడుగు నడిస్తే ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు కదా. నడిపిస్తాడని ఆయన చెప్తున్నాడు. మరి ఆ నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన మనల్ని ఇచ్చిపెట్టాడు. వాగ్దానాలు ఇచ్చాడు మనందరికీ కూడా. నూతన సంవత్సరంలో అందరికీ కూడా చక్కని వాగ్దానం ఇచ్చాడు. నా గురించి నేను దీన్ని అడుగుతున్నందుకే దేవుడు నాకు ఇచ్చాడని మనందరం కూడా సంతోషించాము. అందరం కూడా సంతోషించాం. మరి దాని ప్రకారంగా ఆయన ఇచ్చిన వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా 51వ దావీదు కీర్తన నిన్ను కడగడానికి, నిన్ను శుద్ధీకరించడానికి, హిమము కంటే తెల్లగా చేయడానికి మనము ఆయన చేతికి అప్పచెప్పుకున్నాము. దేవుడు ఆరాధనలోనికి వెళ్ళే ముందు ఈ యొక్క మాటలను ధ్యానం చేసుకుంటూ ఆరాధన వెళ్ళే అభిషేకం దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.